ఇతరుల పట్ల ప్రేమాభావం, వినయము, తగ్గింపు స్వభావము కలిగి ఉన్న క్రీస్తువలే నీవును ఉండాలి. క్రీస్తు నీలో ఉండి నీ హృదయంలో ఆయన యజమానిగా ఉంటే నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడతావు. అప్పుడు నీ ఆలోచన విధానము పూర్తిగా మారిపోతుంది. నీలో ఘర్షణలు, స్వార్థము, అహంభావము, గర్వమనే వాటికి నీలో ఎంతమాత్రమూ చోటు ఉండదు. ప్రభువైన యేసు తండ్రితో పాటు తనకున్న మహిమను, తన పరలోక నివాసాన్ని, అందులో తనకున్న ఆధిక్యతలన్నింటినీ విడిచిపెట్టి మానవజాతిని చేసినవాడు మనుషుల ద్వారా హేళనకు, తిరస్కారానికి గురి అయ్యేందుకు సిద్ధపడి తన జీవితకాలం అంతటిలో తనను తాను తగ్గించుకుంటూ ఈ లోకంలో వినయవంతమైన సేవను చేశాడు. కాబట్టి నీవు కూడా ఈ ఆదర్శాన్ని అనుసరిస్తూ ఈ లోకానికి చెందిన కపటమైన, నీచమైన ఘనతను, ధనాన్ని విసర్జించడం నేర్చుకోవాలి. అణకువ కలిగి దేవునికి, ఇతరులకు సేవ చేయడంలో నీ జీవితాన్ని గడపాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆమేన్.